చెప్పమ్మా, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతానే ఉంటావు నువ్వు. ఏమరా తల్లి, ఏమైంది? నా సౌతి నా గడుపు మండిచ్చి ఇంకా మా ఇంటికాడ కూర్చోన్నాను మావా. ఏం తల్లి, ఏం చేసింది? ఏమ్మా, ఏం చేయను? కార్తీకనా? నేనేం చేయలేదు, నేను ఆపలేని దట్ మాట్లాడుతున్నాదా? అలా బాలాజానికి సంబంధం చూసి పెళ్లి చేసిన దానికి దీన్ని కడుపు అంటున్నా, నువ్వేం అనబాకున్నావునే? నేను మాట్లాడుతున్నా, నీకెందుకురా? పొరతాల్సిన బట్ట చల్లారితే ఒక నిక్కర వేసుకొచ్చే నన్నే మాట్లాడుతున్నాడు నా బట్ట. ఎందుకు అటు కొడుతున్నావు బిడ్డనే? నువ్వేంద్రా దాన్ని తన్నుకుంటా దాని దగ్గర దెబ్బలు తింటున్నావా? ఏ భావన కట్టుకనే చూసుకుంటా దీనికి. ఏమమ్మా కట్టుకనే కొట్టమంటావు? కిల్లన్న సోత ఏంది చిన్న పెద్దలే? చిన్న పెద్ద రే అన్నయ్య మే భావన ఉండండి, మే శివమ్మతో మాట్లాడాలా? బాలాసిన బట్టే పెళ్లికి వచ్చినావు, నాకు ఒక్క నెక్లెస్ తేలేదే. ఎందుకు నీకు చేసి పట్టుకు? ఓడికి పెళ్ళి అయితే నీకేం తెస్తామా నెక్లెస్? ఓడికి ఏం పెట్టలేదు అంతేలే, నాకెవరు పెడతారా? శివమ్మ ఒక నెక్లెస్ పెడతా అనుకునే. నీకు నెక్లెస్ పెట్టలా, నాకు చైన్ పెట్టలా ఈ శివమ్మ. ఇంటి కూడా గమ్మును కూర్చోంటే పోయిన్ను. ఈడొచ్చి కూర్చొని ఈవిడ దగ్గర అడిగించుకుంటా. బంగారు యాడ్ని తెచ్చేదా? బంగారు యాడ్ని తెచ్చేదా? అన్నా ఒక్క రేగలేకపోతే ఇంకోటి గడ్డ వచ్చింది, తను తరుణ ఇల్లే. నీ నోరు గమ్మ ఉండదా? ఇప్పుడు గుర్తించుకో మళ్ళీ. నువ్వు గమ్మ ఉండరా? వాడు కట్ట కాదు. రారా ఇక్కడ నారాయణ బట్ట చిన్న బట్ట కావాలా? మేడు గొంచిన తెలుదు. ఇల్లు లేవా కిల్ల, గుడి లే, గోపురం లే, ఆడ కూడు కనిపిస్తే ఆడ పెచ్చి అయిపోతుంటాడు నా బట్ట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం ఇస్తావన్నా, నన్ను ఎందుకు పిలిచావు ఇక్కడికి? నేను పోతాను బో, వీళ్ళ దగ్గర అడిగించుకోవాల్సి వస్తున్నది. నిన్ను చూస్తేనే చూస్తే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందా? హలో, బంగారు కావాలంట. బంగారు రాకూడదు ఇంకా. మా అన్నయ్యకి సంబంధం చూడేమే, పెళ్లి చేద్దామా? అమ్మా తల్లి, నన్ను వదిలి నేను బావాలి ఇంటికి. అవుని పెళ్లి సంబంధం చూడమంటారా? వెళ్ళిపోతుందా? మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం.